Hello everyone, this is Sudhir Mawa, the sport journalist and commentator. Sunrisers Hyderabad కు హోమ్ క్రౌడ్ ముందు మరొక డిఫీట్ ఈరోజు ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ yet another poor performance by them. టాస్ గెలిచినటువంటి శుభ్మన్ గిల్ ఈ ఆస్ట్ సన్ రైజర్స్ టు బ్యాట్ ఫస్ట్, బట్ సన్ రైజర్స్ ఒక మంచి స్కోరింగ్ చేసే అవకాశాన్ని కోల్పోయినారు. అండ్ స్టిపులేటెడ్ 20 ఓవర్స్లో ఓన్లీ 152 మాత్రమే చేయగలిగారు. మిడిల్ ఆర్డర్ కొంచెం పర్వాలేదు అనిపించుకుంది, బట్ టాప్ ఆర్డర్ కొలాబ్స్ మరొకసారి చూసాం. టాప్ ఆర్డర్లో ఈరోజు ట్రావిస్ హెడ్ కూడా త్వరగా అవుట్ అయిపోయినాడు. అభిషేక్ శర్మ చక్కగా ఆడుతూ అవుట్ అయిపోయినాడు. అండ్ ఇషాన్ కిషన్ యొక్క ఫామ్ కొనసాగుతూనే ఉంది ఆఫ్టర్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ. నితీష్ కుమార్ రెడ్డి వాజ్ ఓకే, బట్ మధ్యలో 6 ఓవర్స్ వరకు దాదాపుగా ఆడి 30+ రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. సో దాంతో ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. క్లాసన్ లుక్ గుడ్ ఫర్ సమ్ టైమ్. అండ్ చివరికి 22 రన్స్ ప్యాట్ కమిన్స్ క్విక్గా 9 డెలివరీస్లో సాధించడంతో 152 చేయగలిగారు కనీసం. సో 153 యాక్చువల్లీ ఒక టఫ్ స్కోర్ కాదు ఆ వికెట్ పైన, బికాస్ అఫ్కోర్స్ దెర్ వాజ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్. ఎందుకంటే మొహమ్మద్ సిరాజ్ చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే అతనికి హోమ్ క్రౌడ్ ఇది హైదరాబాద్ అనేది. అండ్ ఈ రియలీ బౌల్డ్ వెల్ ఇన్ హిస్ ఫస్ట్ స్పెల్ అండ్ సెకండ్ స్పెల్. అతనికి మంచి సపోర్ట్ కూడా ప్రసిద్ధ్ కృష్ణ నుంచి లభించింది. అండ్ చాలా మంచి బౌలింగ్ కనబరిచారు. రాషిద్ ఖాన్ కోర్స్ కొంచెం ఈరోజు ఎక్కువగా టర్న్ రాబట్టలేకపోయాడు, బికాజ్ దర్ వాజ్ ఆల్మోస్ట్ నథింగ్ ఫర్ ద స్పిన్నర్స్ యాక్చువల్లీ. కొంచెం స్ట్రగుల్ అయినా, బట్ సాయి వాజ్ అగైన్ బ్రిలియంట్. ఈ టుక్ 2 వికెట్స్ అండ్ మధ్యలో మంచి బ్రేక్ త్రూ సాధించి పెట్టాడు సాయి కిషోర్. అండ్ ఈ ఆల్సో ఫీల్డెడ్ వెల్. సో ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బై గుజరాత్ టైటన్స్. అండ్ చేజింగ్లో అఫ్కోర్స్ స్టార్టింగ్లో సాయి సుదర్శన్ వికెట్ కోల్పోయినా కానీ కెప్టెన్ ప్లేడ్ ఎ బ్రిలియంట్ ఇన్నింగ్స్. అండ్ అఫ్కోర్స్ ఈరోజు బట్లర్ కూడా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. బట్ వాషింగ్టన్ సుందర్ తీసుకోవడం అనేది ఈరోజు ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ ద రైట్ లెఫ్ట్ కాంబినేషన్ వర్క్ వండర్స్ ఫర్ దెమ్. శుభ్మన్ గిల్ అండ్ వాషింగ్టన్ సుందర్ చాలా మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశారు ఇద్దరు కలిసి థర్డ్ వికెట్కు. అండ్ ఎక్కడ కూడా ప్రెషర్లో కనబడలేదు. ఫస్ట్ టైం ఆడాడు ఈ టోర్నమెంట్, ఈ 2025 టోర్నమెంట్లో వాషింగ్టన్ సుందర్. బట్ ఒక రకంగా అతనికి కూడా హైదరాబాద్ అనేది హోమ్ గ్రౌండ్, ఎందుకంటే సెకండ్ హోమ్ లాంటిది, బికాస్ ఈ ప్లేడ్ ఫర్ హైదరాబాద్ ఇన్ ద పాస్ట్. బట్ ఈ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నా కానీ చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ చివరికి మరొకసారి రొమారియో షెఫర్డ్ వాజ్ అగైన్ బ్రిలియంట్ విత్ ద బ్యాట్. అండ్ 35 రన్స్ చాలా క్విక్గా స్కోర్ చేశారు. సో 16 పాయింట్ సమ్ ఓవర్స్లోనే 153 టార్గెట్ చాలా ఈజీగా అచీవ్ చేసింది గుజరాత్ టైటన్స్. అండ్ మరొక మంచి విన్. అండ్ సన్ రైజర్స్ ఈ డిఫీట్ తోటి మరొకసారి దే ఆర్ ఎట్ ద రాక్ బాటమ్ యాక్చువల్లీ. అండ్ నెట్ రన్ రేట్ కూడా -1లో ఉంది. సో చాలా ప్రెషర్ అనేది ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్లో. అఫ్కోర్స్ దెర్ ఇస్ గోయింగ్ టు బి సమ్ గ్యాప్ ఫర్ దెమ్, ఎందుకంటే 12th వరకు ఏ మ్యాచ్ లేదు. అండ్ 12th రోజు అగైన్ దే విల్ ప్లే in front of their home crowd against Punjab Kings, and that is also going to be a tough match because Punjab are also doing well in this tournament. So Sunrisers Hyderabad ku నేను అనుకుంటాను నెక్స్ట్ మ్యాచ్ నుంచి దాదాపుగా ప్రతి మ్యాచ్లో కూడా విక్టరీ మ్యాండేటరీగా మారేలాగా కనబడుతుంది. ఎందుకంటే 5 మ్యాచెస్లో 4 కన్సిక్యూటివ్ డిఫీట్స్ తోటి చాలా చాలా ప్రెషర్లో ఉన్నారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఏది కూడా వర్కౌట్ కావటం లేదు. టుడే అఫ్ కోర్స్ దే వాంటెడ్ టు బ్యాట్ ఫస్ట్ ఆల్సో. కమిన్స్ చెప్పాడు కూడా టాస్ ఓడిపోయిన తర్వాత వీ వర్ హ్యాపీ టు బ్యాట్ అని ఫస్ట్ అని చెప్పి, బట్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా క్లిక్ కాలేదు. అండ్ టాప్ ఆర్డర్లో కొన్ని మార్పులు అవసరం కనబడుతున్నాయి ఇక్కడ, ఎందుకంటే ముగ్గురు లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉండడంతో కాంబినేషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ రొటేషన్ అనేది కూడా సరిగ్గా చేయటం లేదు. సో దే ఆర్ రియలీ స్ట్రగ్లింగ్ విత్ ద బ్యాట్ అండ్ స్ట్రగ్లింగ్ విత్ ద బాల్ ఆల్సో. ఈరోజు ఉన్నట్కర్ను నడిపించాడు, బట్ ఈ వాజ్ ఆల్సో నాట్ ఇంప్రెసివ్. అండ్ జీషాన్ కూడా ఇంప్రెసివ్గా కనబడలేదు. ప్యాట్ కమిన్స్ ఫస్ట్ 3 ఓవర్స్లో చాలా చక్కటి బౌలింగ్ కనబడ్డాడు. ఓన్లీ 14 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. బట్ లాస్ట్ ఓవర్లో కొన్ని రన్స్ ఇవ్వాల్సి వచ్చింది బికాస్ రాదర్ఫోర్డ్ వాజ్ ఇన్ వెరీ గుడ్ టచ్ టుడే. అండ్ షమీ అఫ్ కోర్స్ బౌల్డ్ వెల్ టుడే, బెటర్ దాన్ అదర్స్ యాక్చువల్లీ. బట్ ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బై గుజరాత్ టైటన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. బట్ హైదరాబాద్ హ్యాస్ టు వర్క్ హార్డర్ ఇన్ ద కమింగ్ మ్యాచెస్.